చెన్నైలో 5 కీలక సమావేశాలు జరుగుతున్నాయి. మొదటిది విజయ్ కి మద్దతుపై లెఫ్ట్ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఇక రెండోది బీజేపీ ఆఫీస్ లోనూ ముఖ్య నేతలు మీటింగ్ కండక్ట్ చేశారు. అన్నా టీఎంకే కలిస్తే ఏం చేయాలన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అన్నా టీఎంకే కూటమిలో ఉంది బీజేపీ. ఇక మూడోది మధ్యాహ్నం తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో పళనిస్వామి మీటింగ్ జరగనుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నారు పళనిస్వామి. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి టీఎంకేతో కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు పళనిస్వామి. ఇక నాలుగోది అన్నా టీఎంకేకి మద్దతుపై టీఎంకేలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ మీటింగ్. అలాగే మధ్యాహ్నం తర్వాత వీసీకే లెఫ్ట్ పార్టీల మద్దతుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ ఆహ్వానించకపోతే లీగల్ గా పోరాడేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారు. సుప్రీంకోర్టుకి వెళతారా, ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, మొత్తంగా చెన్నైలో 5 కీలక సమావేశాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేశాము. అసలు చెన్నైలో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ క్లియర్ కట్ గా ఎప్పుడు మనకి తెలిసే అవకాశం ఉంటుంది, ఒక కన్క్లూజన్ కి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే ఏ పార్టీ కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. బయటకు చెబుతున్నది ఒకటి, లోపల వారు చేస్తున్నటువంటి మంతనాలు వేరేలా ఉన్నాయి. సో నిన్నటి వరకు కూడా విజయ్కి మద్దతు ఇచ్చే అంశంపై వామపక్షాలు కావచ్చు, అలాగే వీసీకే, ఈ 3 పార్టీలు కూడా డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి మద్దతు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో నిన్న భేటీ జరిగింది. సో ఆ భేటీ తర్వాత ఇవాళ భేటీలో ఒక నిర్ణయం తీసుకుంటామని వీసీకే అధినేత తిరుమావళని కూడా చెప్పారు. వామపక్షాలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మేము మద్దతు ఇస్తామని, ఆ విషయంపై ప్రకటన చేస్తామని కూడా చెప్పినట్టు పరిస్థితి. కానీ ఉదయం నుంచి పరిణామాలు మళ్ళీ ఒక్కసారిగా మారిపోయాయి. డిఎంకే ఏడీఎంకే కలవబోతున్నాయి అన్నటువంటి వార్తలు మళ్ళీ బయటకు వచ్చాయి. సో ఏడీఎంకే కూటమి బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఏడీఎంకే సిద్ధమైందన్నట్టు కూడా ఏడీఎంకే వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సో ఎలా వీళ్ళు ఇద్దరూ కలిస్తే ఏం జరుగుతుందన్నటువంటి అంశంపై మిగిలినటువంటి పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. డిఎంకేలో కూడా ఒక వర్గం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి కలయిక అనేది తమిళనాడులో మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ స్టాలిన్ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీగా, కఠినంగా ఒక మాట అయితే చెప్పారు. సో పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేను ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాను, అందరూ కట్టుబడి ఉండాలన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన తర్వాత సో ఎవరు దీని గురించి బయటకు మాట్లాడుకున్నప్పటికీ అలయన్స్ అనేది ఏడీఎంకేతో కలవడం అనే దానిపై మాత్రం చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మరోవైపు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా పుదుచ్చేరి క్యాంపు నుంచి చెన్నై బయలుదేరి వస్తున్నారు. సో ఈ మధ్యాహ్నం గవర్నర్ని కలిసేందుకు ఏడీఎంకే అధినేత పళనిస్వామి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక టీవీకే ఎమ్మెల్యేలతో సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నారు. అంతకంటే ముందు ఇంట్లో నివాసంలో కీలకమైనటువంటి నేతలతో విజయ్ చర్చిస్తూ ఉన్నారు. సో ఒకవేళ డిఎంకే ఏడీఎంకే కలిస్తే ఎమ్మెల్యేల సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎమ్మెల్యేలకు ఏ మెసేజ్ ఇవ్వాలన్నటువంటి అంశంపై చర్చలు జరుపుతున్నారు. సో మొత్తం ఒకవేళ డిఎంకే ఏడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనుక మూకుమ్మడిగా అందరి చేత రాజీనామా చేయించాలన్న యోచనలో విజయ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇదే విషయమై ప్రస్తుతం నివాసంలో పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్నటువంటి సీనియర్లుగా ఉన్నటువంటి వారందరితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఏడీఎంకే నుంచి వచ్చినటువంటి సెంగోటియన్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన సలహాలు విజయ్ తీసుకుంటూ ఉంటారు. 9 సార్లు ఎమ్మెల్యేగా అన్నాడీఎంకే నుంచి గెలుపొందారు. 10వసారి టీవీకే నుంచి గెలుపొందినటువంటి సెంగోటియన్ మిగిలినటువంటి నేతలతో ఈ సమావేశం అనేది జరుగుతుంది. సో ఒకవేళ గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చి ప్రభుత్వ అనుమతి, ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకేకి అలాగే బయట నుంచి మద్దతు ఇస్తే ఒకవేళ ఆ విధమైనటువంటి కూటమి కనుక ఏర్పాటైతే సో తమిళనాడు వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టేందుకు కూడా టీవీకే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయాన్ని అయితే, కీలక ప్రకటన అయితే విజయ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు చెబుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.